ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ ఇద్దరు కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా, నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నా. నా మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా TV5, అనేక రకాలుగా ఈటీవీ, అనేక రకాలుగా ABN నా మీద అనేక. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు, ఎక్కడా తగ్గలేదు. కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు, మళ్ళా లేచి నుంచున్నాను కెరటం లాగానే మనం చేస్తున్నా. ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్లో, నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి, చంద్రబాబు ఎంటర్ అయి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం. దీన్ని ఖండించాలి. ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. మీ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి. నేను 2014లో ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏమనుకోవద్దు. కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే, నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే, ఏమండి కోడెల శివరాం గారుకి వీళ్ళకు భార్యకి తగాదా ఉంది, దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో. కనుక్కోండి వాళ్ళైనా సరే, నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి. కోడెల శివప్రసాద్ గారి, కోడెల శివరాం గారి భార్యను కానీ, కోడెల శివరాం గారి మామగారిని కానీ ఏం చెప్పాను తెలుసు ఆ రోజున? ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్, మీకు పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఇవాళ కాబట్టి రేపు కలిసిపోతారు. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. మీరు రేపు కలిసిపోయి సంవత్సరాలు చేసుకుంటారు. దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడెల శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫీర్ కాను సార్, ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నా.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారు లేదా ఇవాళ శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా. రేపు కూడా ఏమైనా జరగవచ్చు. ఇవాళ నా అల్లుడు డైవర్స్ వేయవచ్చు, ఆ డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు. తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు, ఇద్దరు మళ్ళీ కలవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద నా మీద అల్లుడే ఓటు వేయొద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నావంటే ఏమిటి? వాట్ ఈజ్ దిస్? అంత అవసరమా రాజకీయాల్లో? నాకు అర్థం కాలేదు. ఏమంటే రాజకీయ విమర్శలు చేసావు పోలవరం గురించి, చెయ్యి, తప్పలేదు. కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం. నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు. అట్లా దృష్టి మరలేవాడిని కాదు. ఇవాళ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ విషయం పొన్నూరులోనే పెట్టవలసి వచ్చింది. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడను. ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్. దిస్ ఈజ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ విల్ డిసైడ్. టిల్ దెన్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. నా దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నా దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, నీచమైన రాజకీయాలు చేయకండి, ధైర్యంగా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను తప్ప. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయానికి వెళ్తే ఎవరి కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అవన్నీ కూడా అసందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం, విఘ్నులైనటువంటి నా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం, ఆలోచించండి. ఈ నీచమైన రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఏది ధర్మం అనుకుంటే అది చేయండి. నేను ఈ విషయంలో, నా అల్లుడు కూతురు విషయంలో నా కూతుర్ని సపోర్ట్ చేసుకుంటున్నాను. నా కూతుర్నే కాదు, నా కూతురుకు ఉన్నటువంటి ఇద్దరి బిడ్డల్ని సపోర్ట్ చేసుకుని సమాజంలో తల ఎత్తుకొని బ్రతికే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అది నా ధర్మం ఒక తండ్రిగా నేను భావిస్తున్నాను. వారిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉంటే కోర్టు విల్ డిసైడ్ ఎవరి తప్పు ఎవరి రైటు. నేను నా కూతురుదే రైట్ అనుకుంటాను, కాదని ఆయన అనుకుంటాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దీన్ని బహిరంగంగా వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. కానీ కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరకాయ ప్రవేశం చేసిన అల్లుడు పరకాయ ప్రవేశం చేసి ఈ విధంగా చేశారు. కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ దీన్ని కంటిన్యూ కూడా చేస్తారు. బహుశా ఏబిఎన్ వాళ్ళు తీసుకొచ్చి మల్లుని కూడా కూర్చోబెట్టి మాట్లాడించవచ్చు, లేదా TV5 వాళ్ళు తీసుకొచ్చి మల్లుని కూడా కూర్చోబెట్టి టీవీలో మాట్లాడించవచ్చు. కానీ నా దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చెప్తున్నాను, నా దృష్టి మరలదు. రాజకీయాల్లో గెలుపు వైపు పయనిస్తున్నటువంటి నాకు దృష్టి మరలదు. ఈ ఇష్యూ మీద చివరిగా మాట్లాడతాను, మళ్ళా మాట్లాడనని కూడా ఇది చెప్తున్నాను. ఇది ప్రజలకు అర్థం కావాలని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అర్థం కావాలని ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు కూడా అర్థం కావాలనే విషయాలు చెప్తున్నాను. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.